ప్రియూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై 7వ సమాచారం. ఆయిల్ పామ్ తోటలలో మొదటి ఏడాది తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు. చిన్న మొక్కలకు వేరుపురుగు సమస్య వస్తూ ఉంటోంది. కాబట్టి ఈ పురుగు బారిన పడకుండా చూసుకోవాలి. మొక్క నాటిన సమయంలో ఫోరేట్ గుళికలు వేయకపోతే ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. ఫోరేట్ 10G గుళికలు 20 నుండి 25 గ్రాములు ప్రతి మొక్క మొదళ్ల వద్ద 2 అంగుళాల లోతులో వేసి కరిగే వరకు నీరు పెట్టాలి. వేరుపురుగు సమస్య ఉన్న ఎర్ర నేలల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా చేయాలి. మొక్క పెరిగే కొద్దీ చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా నల్లకొమ్ము పురుగు ఆకుల చివర మరియు మట్టలలో కంతలు చేసి చిన్న గాలికే విరిగిపోయేలా చేసి అధిక నష్టం కలిగిస్తుంది. అలాగే మొవ్వు కుళ్ళు తెగులు మూలంగా మొవ్వు భాగంలో కుళ్ళు ఏర్పడి మొక్క చనిపోయే ఆస్కారం ఉంది. వీటి నివారణకు సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. నల్లకొమ్ము పురుగు నివారణ కొరకు కొన్ని పద్ధతులు పాటించాలి. తోటల చుట్టుప్రక్కల నరికివేసిన కొబ్బరి, తాటి మరియు ఈత చెట్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసివేయాలి. నల్లకొమ్ము పురుగు పునరుత్పత్తి ప్రదేశాలైన పెంటపోగుల మీద కార్బరిల్ లేదా క్వినాల్పాస్ డస్టును నెలవారీ విరామంతో అప్లై చేయాలి. మొక్క మొదలు దగ్గర కన్నాలు చేసి ఆ రంధ్రాల ద్వారా కొమ్ము పురుగులు లోపలకు వెళతాయి. కాబట్టి ఆ ప్రదేశంలో గండ్ర ఇసుక పోస్తే పురుగు చనిపోవడానికి వీలవుతోంది. నల్లకొమ్ము పురుగులను ఆకర్షించే ఆముదపు పిండి ఎరలను పొలంలో ఎకరానికి 5 చొప్పున అక్కడక్కడా ఏర్పరచాలి. పురుగు రాకుండా ఉండడం కోసం 10 గ్రాముల ఫోరెట్ గుళికలను చిన్న చిన్న కన్నాలున్న పాలిథిన్ సంచులలో వేసి మొక్కల క్రౌన్లో ఉంచాలి. ప్రతి నెల క్రమం తప్పకుండా లాంబ్డా సైలోత్రిన్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటరు నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేసి ఈ పురుగు ఉధృతిని అరికట్టవచ్చు. దీనితో పాటుగా 1 గ్రాము కార్బెండిజం అనే మందును కూడా కలిపి మొవ్వకుళ్ళు రోగాన్ని అరికట్టుకోవచ్చు. మొక్క మొవ్వు రంగు మారడం గమనించిన వెంటనే కార్బెండిజం మందును పిచికారీ చేసి ఈ తెగులును ప్రారంభ దశలోనే అరికట్టవచ్చు. ఒకవేళ గమనించడం లేటైతే మొవ్వు కుళ్ళడం మొదలవుతుంది. ఈ సమయంలో మొవ్వు ఎండిపోవడం కనపడుతుంది. ఎండిన మొవ్వును లాగివేసి ఆ ప్రదేశంలో కుళ్ళిన భాగమంతా తీసివేయాలి. ఆ ప్రదేశంలో కార్బెండిజం పొడిని చల్లి కుళ్ళును నివారించాలి. ఈ తెగులుకు కారణమైన కొమ్ము పురుగును వెంటనే అరికట్టాలి. ఇలాంటి సస్యరక్షణ చర్యలు పాటించి ఆయిల్ పామ్ పంటను కాపాడుకోవాలని అంటున్నారు ఉద్యాన శాఖ మరియు ప్రియూనిక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్.